పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఆల్ హీరోస్ పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ చూసుకున్నా, ఎస్ వివేక్ ఆత్రేయ చూసుకున్నా, తర్వాత మన మీ అందరికంటే కొంచెం సీనియర్ అడవి శేషం చూసుకున్నా, ద ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది రైటింగ్ సైడ్ వీటి సైడ్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. హౌ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్జెక్ట్స్ కానీ వీటిలో ఎంతవరకు తీసుకుంటున్నారు? కంటిన్యూస్ డిస్కషన్స్ విత్ ద రైటర్ డైరెక్టర్ సార్. ఒకటి ఏంటంటే రైటర్ ఆల్సో నాకు రైటింగ్ మీద కాస్త ప్రవేశం ఉంది సార్. అంటే నేను కాస్త ట్రైన్ అయ్యాను, కానీ పూర్తిగా నేను ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే స్క్రీన్ ప్లేస్ రాసిన రోజులు ఉన్నాయి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కానీ ఏ రోజు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సినిమా అయితే తీయలేదు. షార్ట్ ఫిల్మ్స్ చేశాను. రచన అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్చుకున్నాను సార్. అంటే నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకున్నదని లేదు. ఇట్స్ అ కాన్స్టెంట్ ఎవాల్వింగ్ ప్రాసెస్. అది నాకు మంచి రచన ఎలా ఉండాలని నేను ఇప్పుడు ఇంగ్లీష్లో సినిమాలు చూస్తాను, కొరియన్లో చూస్తాను, ఫ్రెంచ్లో చూస్తాను, ఇటాలియన్లో చూస్తాను. ఈ వివిధ భాషల్లో జరుగుతున్న రచనని నేను చూసి గమనించి నేర్చుకుంటుంటాను. లైక్ మీరు కూడా ఎలాగైతే సినిమాని ఎలా విమర్శించాలో మీరు కూడా కొత్త విధాలుగా మీరు ఎలా చూస్తారో నేను సినిమాని చూస్తుంటాను. సో ఇలా నేర్చుకుంటున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంటే ఏం లేదు సార్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే పేపర్ నుంచి విజువల్కి కన్వర్షన్ రేట్, అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నావా అంతే. యాక్టర్గా నేను అనుకున్నట్టు వస్తుందా, దర్శకుడుగా నువ్వు అలా తీస్తున్నావా, తీయకపోయినప్పుడు మనం దాన్ని ఏం చేద్దాం. దర్శకుడుగా విజువలైజ్ చేసిన కంటెంట్ అంతా ఆన్ స్క్రీన్ కి వస్తుందా, పర్ఫెక్ట్ క్యాన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇదే సార్ ఇన్వాల్వ్మెంట్ అంటే. ఇంతే ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు తీసుకున్నాము, చూసుకున్నాము, నీకు నచ్చిందా నచ్చలేదా, నాకు నచ్చిందా నాకు నచ్చలేదు, ఇంకోసారి చేద్దామా, ఇదే దిస్ ఇస్ నా ఇన్వాల్వ్మెంట్. ఇంతే సార్. నేను వాడి పనిలో నేను వాడిని కెలుక్కోను, వాడు నా పనిలో నన్ను డైరెక్టర్ అనేవాడు నన్ను ముందుకు నెట్టేవాడే, నన్ను దారి చూపించేవాడే నాకు కూడా. ఇవన్నీ మళ్ళీ చూసుకొని టీం అందరం కూర్చొని ఎక్కడ వర్కౌట్ అవుతుంది ఎక్కడ వర్కౌట్ కావట్లేదు ఆనెస్ట్గా ఉండాలి. అంతేగాని బాగుంది దెబ్బదు మళ్ళీ. ఇప్పుడు ఈ సినిమాల్లో మీకు బలగం కానీ, పెళ్లి చూపులు కానీ, లేకపోతే 35 కానీ, ఈ కోర్టు కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఒక యాక్టర్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రికగ్నిషన్, కామెడియన్ అనేటువంటి దీంట్లో నుంచి ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్, అది ఒక తెలియని ఒక కొత్త స్లాట్లో ఉన్నారు. ప్రియదర్శి అనేటువంటి, ఇప్పుడు యూఆర్ కెమెడియన్ అనాలి తెలియదు, హీరో అనేది తెలియదు, ఆ స్లాట్లో ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నటువంటి మీకు రేపటి ఒక కెమెడియన్గా ఫుల్ ప్లెజర్గా ఆఫర్ వస్తే అది ఎలా, దాన్ని ఎలా? అదే సార్ సారంగపాణి జాతకం అదే అంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సరే సార్, ఇప్పుడు కామెడీ అనేది, ఇప్పుడు నా సినిమా చూసి మీరు నవ్వుకుంటున్నారు, నా డైలాగులు విని మీరు నవ్వుకుంటున్నారు, ఈ సీన్ చూసి మీరు నవ్వుకుంటున్నారు అన్నప్పుడు నేను కమెడియన్ అయితే, సారంగపాణి జాతకంలో నేను పూర్తిగా మీకు హాస్యాన్ని, లాఫ్టర్ అందించగలుగుతున్నాను. నన్ను నేను ఎప్పుడు కమెడియన్గా ఎందుకు చూసుకోలేదంటే, నా డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను కామెడీ అనేది వేరేగా చూస్తాను, హ్యూమర్ అనేది వేరేగా చూస్తాను. నేను రెండు డిఫరెంట్. ఇప్పుడు నేను కామెడీ నేను ఎందుకు అనుకోనంటే సార్, నన్ను బాగా గుర్తు, నాకు రవివర్మ గారు, మన యాక్టర్ రవివర్మ గారు ఒక మాట అన్నారు. ఆయన నన్ను టెర్రర్ అనే సినిమాలో చూశాడు సార్, సతీష్ కాశెట్టి గారు. దాంట్లో నేను ఒక కరుడు కట్టిన దరిద్రమైన ఒక టెర్రరిస్ట్ పాత్ర చేశాను. తర్వాత నన్ను పెళ్లి చూపుల్లో చూశారు. నువ్వేం కమెడియన్ కాదరా, నువ్వు యూఆర్ అన్ యాక్టర్ విత్ గుడ్ టైమింగ్, అంతే. యూఆర్ అన్ యాక్టర్ విత్ గుడ్ టైమింగ్. సో నేను అలా చూసుకుంటాను. కానీ నేను ఇప్పుడు నేను బ్రహ్మానందం గారి లాగా, అది లెజెండ్ స్టేటస్లే కానీ గాడ్ స్టేటస్, అది ఒక కిషోర్ అన్న లాగా, లేకపోతే సత్యలాగా, లేకపోతే రాహుల్ రామకృష్ణ లాగా నేను కామెడీ అని నేను అనుకోలేను. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ జాబ్లో, నేను సత్యలాగా చేయలేనండి. నాకు తెలుసు సత్య ఈజ్ ఎ టెరిఫిక్ కామెడియన్. అంటే సత్య ఇలా తిరిగి కూడా నలుగురిని నవ్వించగలడు. అతని సత్తా అట్లాంటిది, అట్లాంటి నటుడు. అట్లాగే వెన్నెల కిషోర్ అన్న, అది నా వల్ల కాదేమో నాకు తెలుసా ఆ విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను. నాకేంటంటే సిచ్యువేషన్లో వచ్చే నవ్వులు సార్, దాన్ని హ్యూమర్గా భావిస్తాను. సో అలాంటిది క్రియేట్ చేయాలని నేను కోరుకుంటాను. సో అందుకనే నేను పైగా ఏమైందంటే సార్, లక్కీగా నాకు మల్లేశం అనే సినిమా నా కెరీర్ ప్రారంభంలోనే వచ్చింది. సో అది చేయడం వల్ల నాకు కూడా ఇదొక స్పేస్ ఉంది, దీన్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలి అని అండ్ కెరీర్ ముందులో ఎప్పుడు నేను కమెడియన్ అనుకుని రాలేదు సార్. నేనేదో
బాగా ఇట్లా ఒక కోట శ్రీనివాసరావు గారిని, ప్రకాష్ రాజ్ గారిని చూసి బా ఈ యాక్టర్లు రా వీళ్ళు, ఇలా చేయాలరా మనం కూడా. అంటే నేను చిరంజీవి లాగా వారి స్ఫూర్తి పొందినా కూడా వీళ్ళు నాకు ఎక్కువగా రిలేటబుల్గా అనిపించేవారు. బ్రహ్మానందం గారు లాగా ఐ థింక్ దే ప్లేడ్ మోర్ కామన్ పీపుల్ లైక్ చిరంజీవి గారు, వీళ్ళందరూ దే ప్లేడ్ మోస్ట్ ఆఫ్ ఆర్ క్యారెక్టర్స్. సో వీళ్ళు చూస్తూ పెరిగే కొద్దీ నాకు ఓహో వీళ్ళలాగా ఉంటే సరిపోద్దాం అనుకునేవాడిని నేను.